హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే బీట్రూట్ హల్వా అనమాట. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బీట్రూట్ని అయితే తీసుకొని దానిపైన ఉన్న పొట్టునైతే తీసేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకొని మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, ఆ బీట్రూట్ని అయితే అందులో వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి బీట్రూట్ ఉడకాలి కాబట్టి ఎక్కువసేపే ఫ్రై అవ్వాలి అనమాట. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పాలను అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే మంచిగా బాయిల్ అవ్వాలి, మనకి ఉడకాలి కాబట్టి బీట్రూట్. సో మీకు మీ టేస్ట్కి తగినంత షుగర్ని అయితే వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే తక్కువ కావాలంటే తక్కువ. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ వేసేసి అలాగే లాస్ట్లో కొద్దిగా ఇలాచిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బీట్రూట్ హల్వా అయితే రెడీ. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.